కృతజ్ఞత అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో 2 విషయాల్లో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటిగా దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనం ఉంచిన స్థితిని బట్టి, దేవుడు మనకిచ్చిన స్థాయిని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన తలంతులను బట్టి, దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఈ స్థితిగతులను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవదిగా, ఎవరైతే మన కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పోరాట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన స్థితి బాగోలేనప్పుడు, రేపేంటి అనే ప్రశ్న మన జీవితాన్ని వేధిస్తున్నప్పుడు ఎవరైతే మనకి సహాయం చేశారో, ఎవరైతే మన పక్షాన నిలబడి మన కొరకు ప్రార్థన చేసి వారున్న స్థితిలో వారు చేయగలిగినది మన పక్షాన చేశారో వారి పట్ల కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ విచారకరమైన విషయం ఏంటిదంటే, మనిషి దేవుణ్ణి మర్చిపోతున్నాడు. ఎవరైతే సహాయం చేశారో, ఆపదలో ఆదుకున్నారో, నేనున్న ధైర్యాన్ని మన స్థితిగతులు బాగోలేనప్పుడు మనకిచ్చారో అలాంటి వారిని కూడా మనము మర్చిపోతాం.